సార్ కోటేశ్వర గారు, ఈరోజు ఈ తునికి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఎన్నిక 4వ వాయిదా పడటం, సరైన కోరం లేకపోవటం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వీటి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అయితే ఓవరాల్గా అక్కడ చూస్తే మాత్రం మరింత ఉద్రిక్తంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. టీడీపీ వైసీపీ శ్రేణులు మోహరించే ఏకంగా ముద్రగడ పద్మనాభం గారు కూడా అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఆ తర్వాత పోలీసులు ఏదో పర్మిషన్ లేదంటే ఆయన వెన్ను తిరగడం చూసాము. అలాగే చెలో తుని పిలిపివ్వడం కూడా చూసాము. అక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి సెక్షన్స్ విధించడం మూలంగా అడ్డుకోవడం. అయితే ఇది పక్కన పెడితే కౌన్సిలర్స్, వైసీపీ కౌన్సిలర్స్ని రానివ్వకుండా చైర్మన్ అబ్డక్ట్ చేశారు అనేది ఒక క్లియర్గా వీళ్ళు చెప్తున్నారు, టీడీపీ అంటున్నటువంటి ఆరోపణ. ఎలా చూడాలి? వీటిని కూడా ఎందుకని ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు? ఇప్పుడు తుని వైస్ చైర్మన్ ఎన్నిక కావచ్చు, లేదా మిగతా చోట్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు ఇంకొక ఏడాది మాత్రమే ఈ మున్సిపల్ స్థానిక సంస్థలకి గడువు ఉంది. ఆ ఏడాది పాటు ఒకవేళ గతంలో ఎన్నికైనటువంటి వాళ్ళనే, లేదా ఇప్పుడు ఒకవేళ వాళ్ళలో ఎవరైనా మళ్ళా ఉప ఎన్నికలు జరిగితే ఉన్నటువంటి బలానికి అనుగుణంగా ఎన్నికలు జరగనిస్తే, లేదా ఇంకోటి జరిగితే తెలుగుదేశం కూటమికి వచ్చే నష్టం ఏమిటనేటువంటి ప్రశ్న. ఎందుకు ఈ విధమైనటువంటి, నేను ముందే చెప్పాను, తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అస్త్రాలను ఒక్కొక్కటి అందిస్తున్నారు. వాటిల్లో ఈ తుని ఎన్నిక కావచ్చు, లేదా ఇతర మున్సిపల్ పిడుగురాళ్ళు కావచ్చు, లేదా ఇటువంటివన్నీ కూడా అనవసరంగా అవకాశం ఇస్తున్నారని మాత్రం నేను చెప్పక తప్పదు. ఒక ఏడాది పాటే కదా ఉండేది వాళ్ళు. తర్వాత జరిగే ఎన్నికల్లో గెలుచుకోవడానికి అవసరమైనటువంటి నేపథ్యాన్ని అంతా చేసుకోవచ్చు. ఎందుకని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు పరస్పర ఆరోపణలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది నా ప్రశ్న. అందువల్ల అది గతంలో మరి వైసీపీ చేసిందా అంటే వైసీపీ చేసినా తప్పే. వైసీపీ తప్పిదాలే కదా. మరి చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశం 3 పార్టీల కూటమికి అవకాశం ఇచ్చింది. మరి అటువంటి అవకాశాన్ని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం కూటమి 3 పార్టీల కూటమి ఇవ్వదలుచుకుందా అనేది ప్రశ్న. శ్రీనివాస్ చౌదరి గారు, కోటేశ్వర గారు అన్నట్లు ఏ విధంగా సమర్థించుకుంటారు? అంటే ఎవరి అంగబలం ఉంటే ఇక వారి యొక్క దీన్ని చూపించుకుంటారా? ఇప్పుడు అక్కడ మీకు బలం లేదు, ఇప్పటికే 10 మందిని లాగేసుకున్నారు. ఇప్పుడు ఆ మిగిలిన వైసీపీ కౌన్సిలర్స్ వచ్చినా కూడా మీకు అనుకూలంగా వేస్తారన్న దీంట్లో వాళ్ళని రానివ్వకుండా ఆపుతున్నారని చెప్పేసి ఆరోపణ. వారి హయాంలో అలాగే జరిగింది కాబట్టి మేము కూడా మా హయాంలో ఇలాగే చేస్తామని చెప్పేసి అన్నాను. అప్పుడు మీ ఇద్దరికి తేడా ఏంటనేది ప్రజలు కూడా గమనిస్తుంటారు. మరి కోటేశ్వర గారు అన్నట్టు నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే తునిలో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు కూడా మేము కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాం కానీ మేము ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం, మా వార్డు డెవలప్ చేయడంలో కానీ మాకు ఫండ్ రిలీజ్ కావడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో పూర్తిగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మొత్తం కూడా ఉత్సవ విగ్రహాలు మార్చేసి అని వాళ్ళు పోయడం కాకుండా ఇప్పుడు వస్తే ఏమైనా చేసి మళ్ళీ గెలుచుకుందాం, మళ్ళీ ఫండ్ రిలీజ్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉండేది ఉన్నారు. ఇది వాళ్ళు చెప్తున్న అభిప్రాయం. మాకున్న సమాచారం ప్రకారం మా తిరుపతి కూడా అనుకోండి, తిరుపతిలో ఒకడు మా పార్టీ నాయకుడు ఆయన ఒకసారి డిప్యూటీ మేయర్ అయ్యారు. మాకు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఉండి ఏ ఉపయోగం లేదా వాళ్ళతో, వాళ్ళు ఎవరికి మమ్మల్ని ఎమ్మెల్యేలు మమ్మల్ని ఉత్సవగ్రహాలుగా మార్చేశారు. కనీసం మా ఏరియాలో కనీసం కాంట్రాక్ట్ వర్క్ కూడా చేయలేరు, ఆ వర్క్ కూడా వాళ్ళే చేస్తారు. సో మేము ఉండి ఏ ఉపయోగం, ఏ సాధించుకోలేకపోయాం అనే ఒక మానవ సమాజంలో భాగంగానే మేము ఏమి చేయలేకపోయిన స్థాయిలో దిగజారిపోయినాం అనే బాధపడుతూ ఇప్పుడు పార్టీ మారిస్తే మాకేమైనా మార్పు వస్తుందా అని ఆలోచిస్తూ చెప్పారు. కానీ నా వ్యక్తిగతంగా మాత్రం నేను మాత్రం దాన్ని సమర్థించాను. 1 year పీరియడ్ లోనే మా అధికారం మార్పి ఆ వైస్ చైర్మన్ కి ఏం పదం వస్తుందంటే, ఏం అధికారం వస్తుందంటే నాకు తెలిసి ఏమి రాదు. ఆ మీటింగ్ పోతే ఒక టీ బిస్కెట్ ఇస్తారు అంతే, అంతకుమించి పెద్ద రాజ్యాంగబద్ధమైన పదవులు కూడా కాదు. దీనిపైన 4 సంవత్సరాల వరకు ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఈ సర్పంచులు ఏమంటుందని అసంతృప్తి ద్వారం పెట్టుకొని లేదంటే దించేస్తారని చెప్పి ఎలక్షన్ కమిషన్ చట్టం పెట్టింది కాబట్టి 4 ఏళ్ల వరకు ఏమి దించకూడదు. ఎందుకంటే వాళ్ళ యొక్క
పీరియడ్స్ అయ్యి కొంతవరకు జరగాలని అందులో చైర్మన్ జోలికి వెళ్ళలేదు కానీ వైస్ చైర్మన్ జోలికి వెళ్తున్నారు. వైస్ చైర్మన్ కూడా ఇప్పుడు గెలిచినంత మాత్రాన ఈ 1 year లో వాళ్ళు పొల్లిచ్చేసింది ఏమీ లేదు, తీసేసింది కూడా ఏమీ లేదు. కాబట్టి నాకు తెలిసి వృధా ప్రయాసం అనుకుంటున్నాం. మా వాళ్ళు ఉత్సాహం చూస్తే వాళ్ళతో మన పక్క వస్తారు కదా, మన పక్క వచ్చినప్పుడు మన బలం పెరుగుతుంది కదా, మనం గెలుస్తాం కదా అని ఆలోచనతో ఉన్నారు. ఇది నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే కొంత ఆలోచింపదగ్గ విషయం సార్ ఇది. అయితే వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళు నమ్మడం లేదు. కాబట్టి మన దగ్గరికి తీసుకుంటున్నారంటే మళ్ళీ పార్టీ మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీ జనానికి చెప్పాలి కదా, మనం గెలిచిన తక్కువ కాబట్టి మనం గెలవాలి, మళ్ళా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జనం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి రేపు ఎన్నికల్లో పోవాలన్నా కూడా వాళ్ళకి సీట్లు ఇవ్వాలి కదా, మళ్ళీ మన పార్టీలో వచ్చాయి. ఇవన్నీ కూడా రేపు ముందు నుంచి పనిచేసిన కార్యకర్తలు కూడా అడ్డంకులు అవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకో ఈ 1 year పదవుల కోసం వెంపర్లాడడం అనేది మాకైతే నేను వ్యక్తిగతంగా నేను డిస్కస్ కూడా చేశాను, ఆ విషయంగా చెప్పడం జరిగింది. కానీ ఏందో పాలసీ పిస్టల్కి వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో ఇటువంటి అనవసరమైన రద్దాంతం చేస్తానని నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తాను. నేను మాత్రం నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఓకే, రమేష్ గారు మీరు ఏం చెప్తారు? ఈ కౌన్సిలర్స్ కి ఫ్రీ విల్, వాళ్ళ ఇష్టం ప్రకారంగా వాళ్ళని వదిలేస్తే సరిపోతుంది కదా. వాళ్ళని దాడిశెట్టి రాజా గారు అప్డేట్ చేశారు, కౌన్సిలర్లను రానివ్వకుండా అప్డేట్ చేశారనేది ప్రధానమైన ఆరోపణ. ఇప్పటికీ ఈ రోజు 4వ వాయిదా పట్టడం. సురేష్ గారు, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేతిలో ఉంది, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ చేతిలో ఉంది. మేము వాళ్ళని అబ్స్ట్రక్ట్ చేస్తే ఈ రోజున వాళ్ళు పవర్ ఉపయోగించుకుని తిరుపతిలో ఏం చేశారండి, ఎన్ని బెదిరింపులు చేశారు, పోలీస్ స్టేషన్స్ కి ఎంతమందిని లాక్కెళ్లారు, ఎంతమంది కౌన్సిలర్స్ బంధువులను కానీ కొంతమంది కౌన్సిలర్స్ కానీ వాళ్ళు ఇబ్బందులు పెట్టి వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని ఆ తర్వాత వెళ్ళిన కౌన్సిలర్లు మళ్ళీ వెనక్కి వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి, ఆయన వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుని మేము అన్యాయం చేసాం, మమ్మల్ని అలాగ ఇబ్బందులు పెట్టారు, మమ్మల్ని రకరకాలుగా హింసించారు, కొట్టారని చెప్పిన సంఘటనలన్నింటినీ కూడా మనం చూడటం జరిగింది. అదేవిధంగా అసలు ఎంత దారుణం అంటే అండి, తిరుపతిలో 48 మంది ఉంటే ఒక్కటే వాళ్ళు గెలిచింది, టీడీపీ గెలిచింది ఒకే ఒక్క కౌన్సిలర్, 47 మంది వైసీపీ వాళ్ళు. అసలు ఏ విధంగా వాళ్ళకి వైస్ చైర్మన్ వస్తుందండి? అలాగే తునిలో కూడా 30 మంది ఉంటే 30 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళే, పిడుగురాళ్ళలో 33 మంది ఉంటే 33 మంది వైఎస్ఆర్సీపీ. అసలు వాళ్ళు పోటీ చేయడానికే కౌన్సిలర్స్ లేరు కదండి, వాళ్ళు బలవంతంగా. అలాగే పాలకొండలో కూడా 17 మంది వైసీపీ వాళ్ళు, 3 టీడీపీ వాళ్ళు. ఇన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ని భయపెట్టి లేకపోతే వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తామని చెప్పి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. తిరుపతి అవి కొన్ని చోట్ల గెలవడం జరిగింది. కానీ తునిలో దాడిశెట్టి రాజా గారు బలమైన నాయకుడు. అప్పుడు నిజంగా ఆయన బెదిరిస్తుంటే ఈ కౌన్సిలర్స్ అందరూ వాళ్ళు 17 మంది పరుగులు పెడుతుంటే ఒక గర్భవతి, మీరు చూసారు లేదో సురేష్ గారు, మీరు చూసారండి, ఒక కౌన్సిలర్ గర్భవతి, ఆ గర్భవతి వెంటబడి టీడీపీ గుండాలు ఆవిడ్ని లోనకి వెళ్ళనివ్వకుండా గర్భవతి వెంటబడితే ఆవిడ పరుగులు తీసిన పరిస్థితి కూడా తుని నియోజకవర్గంలో ఈ రోజున అక్కడ పురపాలక సంఘ ఎన్నికల్లో చూస్తున్నాం మనం. అంటే ఎంత దారుణంగా టీడీపీ నాయకులు గూండాలుగా వ్యవహరిస్తున్నారో, ఎంత ఇబ్బందులు పెడుతున్నారో అందరికీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజున ఏదో మేము చేసేసాం, వైస్ చైర్మన్ వచ్చేసిందంటే వీటన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి సరైన సమాధానం చెప్తారు. అప్పుడు ఈ రోజున మమ్మల్ని 11 సీట్లు వచ్చినాయి అనే పరిస్థితుల నుంచి వాళ్ళకి ఒక సీటు కూడా వస్తుందో రాదో అనే పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో వైస్ చైర్మన్ల ఎన్నిక విషయంలో కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా మా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి బెదిరించి లాక్కుని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వైస్ చైర్మన్లుగా వారు ఎలక్ట్ అవడం జరుగుతుంది. వీళ్ళు చెబుతున్నట్లుగా ఇప్పుడు శ్రీనివాస అన్న చెప్పడం జరిగింది, తునిలో వాళ్ళు ఇష్టపడి మేము గతంలో అభివృద్ధి చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చేయడం, సంవత్సరంలో ఏం అభివృద్ధి చేసేస్తారు సార్ వీళ్ళు? మా ఇస్తే 10 లక్షలు ఇస్తారు, 20 లక్షలు, అక్కడ ఎంత ఫండ్ ఉంటుంది మున్సిపాలిటీస్కి వచ్చే ఫండ్ ఎంత? ఆ 20 లక్షలతో వీళ్ళు చేసేసే అభివృద్ధి ఏంటండి? లేదా 50 లక్షలు వస్తుంది, ఒక కౌన్సిలర్కి 50 లక్షలు వస్తుంది, ఒక వార్డులో ఆ రోడ్డు పోయడమో ఏదో జరుగుద్ది, ఒక రోడ్డు పోసినంత మాత్రం రేపు మళ్ళీ కౌన్సిలర్ అంతా ఆ కౌన్సిలర్ అక్కడ గెలిచేస్తాడా? వీళ్ళు రకరకాలుగా ఆ కౌన్సిలర్లకు ఉండే ఇబ్బందుల్ని వీళ్ళు పెట్టి ఆ ఇబ్బందులు ఏంటో గుర్తించి వాళ్ళని మిమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతాం, లేకపోతే మీ ఆస్తులు బయట ఉన్నాయి, లేకపోతే మిమ్మల్ని ఆస్తులను కొట్టేస్తాం, మీ ఆస్తులను ధ్వంసం చేస్తాం
అని ఇబ్బందులు పెట్టి వీళ్ళు లాక్కుని అక్కడ ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది. కానీ దాడిశెట్టి రాజా గారు తునిలో కానీ పాలకొండలో నాయకులు కానీ చాలా నిక్కచ్చిగా నిజాయితీగా అక్కడ ఉన్న కౌన్సిలర్లు, పిడుగురాళ్ళలో కూడా సైదావాలి అనే కౌన్సిలర్ టీడీపీ వాళ్ళు రమ్మని చెప్పి ఎంత వాళ్ళని అతన్ని ఇబ్బంది పెట్టినా సరే ఆ కౌన్సిలర్ వెళ్లకుండా అతన్ని 2 ఇళ్లు ధ్వంసం చేశారండి. 2 ఇళ్లు కూడా కొట్టేయడం జరిగింది ప్రొక్లైనర్లు పెట్టి. అయినా సరే అతను పార్టీ మారనన్నాడు. ఇన్నాడు శ్రీనివాస్ చౌదరి అని చెప్తున్నాడు మా బీసీ నాయకుల్ని పేకలు కోసారు, అవి కోసారు, ఈ కోసారు అని చెప్పి. ఇక్కడ ఆస్తులను ధ్వంసం చేసేసి ఏది కౌన్సిల్ ఓటు వేయనందుకు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఈ రకంగా అతని 2 ఇళ్లు కూడా కూలగొట్టడం జరిగింది. ఆ రకంగా తునిలో కూడా చేద్దామని చెప్పి వాళ్ళు భయపెడుతున్నా సరే అక్కడ దాడిశెట్టి రాజా గారు నాయకుడు, ఆయన ఎక్స్ మినిస్టర్ గారు ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉంచి అక్కడ కౌన్సిలర్లు అందరూ కూడా 17 మంది ఆయన వెంటనే నడవడం జరుగుతుంది. కాబట్టి ఆ తుని కౌన్సిల్ కూడా మున్సిపాలిటీని కూడా కైసం చేసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందండి. యనమల రామకృష్ణుడు గారికి పార్టీకి గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే మన కాకినాడ పోర్టు విషయంలో ఆయన రాసిన లెటర్ కానీ అంతకుముందు రాసిన లెటర్లో 2 లెటర్ల విషయాల్లో కూడా పార్టీకి ఆయనకి గ్యాప్ వచ్చేసింది. లోకేష్ గారికి ఆయనకి బాగా గ్యాప్ ఉందని చెప్పి అందరూ చెప్పుకుంటున్న విషయమే. ఏమైనా సరే తుని మున్సిపాలిటీని గెలిపించి నాకు ఈ నియోజకవర్గంలో పట్టుంది అని చెప్పి ఆయన చూపించుకుందాం పార్టీకి, లోకేష్ దగ్గర లేకపోతే లోకేష్ గారి దగ్గర కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ మార్కులు కొట్టేద్దామనే ఉద్దేశంతో ఎంత రచ్చా చేస్తున్నారు. ఇది వాళ్ళకు బూమరాంగ్ అవుతుంది. ఖచ్చితంగా తుని నియోజకవర్గం మున్సిపాలిటీ డిప్యూటీ వైస్ చైర్మన్ మేమే గెలుస్తాం. ఆ తర్వాత యనమల రామకృష్ణుడు గారి పరిస్థితి ఏంటనేది ఆయన తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాడు. ఓకే బాజీ గారు, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నప్పుడల్లా ఇటువంటివే చూస్తుంటాము. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ యొక్క హవా చూపించుకుంటుంటారు. ఇకపోతే రమేష్ గారు అన్నట్లు ఎస్ యనమల కుటుంబంలోనే ఆయన బ్రదరు వైసీపీలో ఉన్నారు, కృష్ణుడు అనుకుంటా. ఆయనేమో ఎలాగైనా సరే దీన్ని వైసీపీ పరం చేయాలని చెప్పేసి ఆయన, అలాగే మరి ఇంటర్నల్గా ఎటువంటివి ఉన్నాయనేది మనకు తెలియదు. కానీ ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి యనమల రామకృష్ణుడు గారు కూడా వీళ్ళంతా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానిలో భాగంగానే ఎంత రచ్చ జరుగుతోంది, 4వ సారి వాయిదా పట్టడం స్థాయికి వెళ్ళింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి రాజకీయాలు గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఎలా చూడాలి ఇది? ఈ లోకల్ బాడీస్ ఇంతేనా? జనాలు కూడా పెద్ద సీరియస్గా తీసుకోరా? లేదంటే కనుక వారు చేసిన తప్పులే వీళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఫ్యూచర్లో అలాగే అటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక బాడీలు కానివ్వండి, ఉప ఎన్నికలు కానివ్వండి, ఏ చిన్న చిత్తక ఎన్నిక జరిగినా, ఈవెన్ సహకార సంస్థల ఎన్నికలు, సహకార బ్యాంకులు కానివ్వండి, సహకార సంస్థలు కానివ్వండి, లేకపోతే యూనియన్స్ కానివ్వండి, ఏ ఎన్నిక జరిగినా మేమే గెలవాలా, మేమే ఉండాలా అనే ఒక ఆధిపత్యపు ధోరణే సహజంగా ఈ అధికార పార్టీ అధికారం చేజిక్కున్న తర్వాత అధికార పార్టీలు ప్రదర్శిస్తా ఉన్నాయి. అది అంతకుముందు వైసీపీ వాళ్ళు అంతే చేశారు. ఇప్పుడు వీళ్ళైనా టీడీపీ కూడా అదే ధోరణితో వెళ్తుందన్నట్టు అర్థమవుతా ఉంది. యనమల రామకృష్ణుడు వర్సెస్ దాడిశెట్టి రాజా వాళ్ళ యొక్క ఫాల్స్ ప్రెస్టేజ్ పోరాటం లాగానే దీన్ని మనం చూడాలి. పాపం మధ్యలో కౌన్సిలర్ నలిగిపోతా ఉన్నారు. వాళ్ళు పార్టీ మారినందుకు మాత్రాన రమేష్ గారు చెప్పినట్టుగా బాగుకునేది ఏం లేదు. ఇంకో సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అట్లాగే వాళ్ళకి ఏం వచ్చే అడిషనల్ గా డెవలప్మెంట్ ఆ వార్డుల్లో డెవలప్మెంట్ చేసేది కూడా ఏమి ఉండదు. కాకపోతే దాంభికంగా కొంతమందికి వాంటెడ్లీ పార్టీ మారి మేము టీడీపీలో మారి లేదా మేము అధికార పార్టీలో ఉన్నామని చెప్పేసి ఏదో ఒక ఆర్భాటంగా చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప పెద్దగా ఇదేం ఉపయోగం లేదండి. కాకపోతే ఇక్కడ పెద్ద నాయకుల యొక్క ఆధిపత్య పోరు వల్ల ఇదంతా జరుగుతుంది, ఘర్షణ వాతావరణం నెలకొంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను సురేష్ గారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే ఇది మంచి సైన్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఆ రకంగా బెదిరించి లాక్కొని అధికారంలో రెండేను వీళ్ళు చేయడం కూడా కరెక్ట్ కాదు. సహజంగా కొంతమంది ఇప్పుడు మా విజయవాడలో కూడా మనం చూసాం, కార్పొరేటర్లు కొంతమంది స్వచ్ఛందంగా వెళ్ళిపోయి జాయిన్ అయిపోతున్నారు. ఎందుకు అధికార పార్టీలో ఏదో ఓకే బాజీ గారు, ఎలాగో 10 మంది కౌన్సిలర్లు ఆల్రెడీ పార్టీ మారినట్టుగా అర్థమవుతుంది. తునిలో మొత్తం 15 మంది హాజరైతే ఎన్నిక అవుతుంది. కానీ హాజరు కానియకుండా చేయడం కోసం అక్కడ ఒకళ్ళు డి అని పోటాపోటీగా జరుగుతా ఉంది. మరీ కౌన్సిలర్ని వీధుల్లో పరిగెత్తించి వెంటాడి వాళ్ళని నిర్బంధించడం అనేది చాలా దారుణం అండి. ఇది కరెక్ట్ కాదు ఎవరు చేసినప్పటికీ కూడా. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఈ ధోరణి మానుకోవాలి. జాయింట్ కలెక్టర్ ఇవాళ కూడా ఆపేశారు ఎలక్షన్ అవ్వకుండా. దాన్ని
వైస్ చైర్మన్ ఎన్నికని. కాబట్టి ఏంటంటే ఈ కొన్నాళ్ళు అసలు దీన్ని అభ్యర్థులు లో పెట్టడం మంచిదని నా ఉద్దేశం. ఇప్పట్లో ఈ ఎలక్షన్స్ ద్వారా ఇలా ఘర్షణ వాతావరణం, ఎందుకంటే దాడిశెట్టి రాజా ఒక ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా బలమైన వ్యక్తే కాకుండా కొంచెం అగ్రెసివ్ నేచర్ కలిగిన మనిషి. సో అలాగే యనమల రామకృష్ణుడు గారు కూడా ఏంటంటే దాని ప్రెస్టేజ్ గా వాళ్ళ గ్రూపు తీసుకున్నారు. కాబట్టి అంటే ఈ ధోరణి విడనాడాలి, కరెక్ట్ కాదు ఇది. కొన్ని రోజులు అభ్యర్థులు పెడితే దీన్ని బాగుంటుందేమో మా అధికారులు జేసీ కానివ్వండి, ఎలక్షన్ అధికారులు కానివ్వండి ఆలోచిస్తే మంచిదండి. రైట్, చూద్దాం సార్. నిజంగానే మీరు అన్నట్లు అబియన్స్ లో పెడుతుందా, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది, మరి 4వ వాయిదా పడింది కాబట్టి, లేదంటే కనుక ఎలక్షన్ ఎప్పుడు పెడుతుందని చూడాలి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, కోటేశ్వరరావు గారు, రమేష్ గారు అండ్ శ్రీనివాస్ చౌదరి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.